హన్మకొండ బస్ స్టాండ్ లో అర్ధరాత్రి కూడా ప్రయాణికుల ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికీ బస్సులు తమ గ్రామాలకు లేవంటూ ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ కు వెళ్లేటువంటి బస్సులు అలాగే లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. చుట్టుపక్కల వేరే ఊళ్ళకు వెళ్లేటువంటి బస్సులు కూడా లేకపోవడంతో ప్రయాణికులు బస్ స్టాండ్ లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆర్టీవీకి ఫోన్ చేసి కూడా తమ సమస్యలు చెప్పుకుంటారు. ఒక్కసారి మనం చూద్దాం. రాత్రి 11:30 దాటుతున్నప్పటికీ కూడా బస్ స్టాండ్ నిండా కూడా పబ్లిక్ ఉండడంతో ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుంది. ఇప్పటికి కూడా ఒక్కొక్క బస్సు రాకపోవడంతో ప్రయాణికులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గర ఇక్కడ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బస్సులు సమయానికి పబ్లిక్ ను దృష్టిలో పెట్టుకుని TSRTC అనేది సర్వీస్ మోడ్ లో పనిచేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి కూడా బస్సులను పెంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా పబ్లిక్ గమ్యస్థానాలకు చేర్చాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు కూడా చిన్న పిల్లలతో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అమ్మా? మీరు ఎప్పటి వెయిట్ చేస్తున్నారు? 3 hours అవుతుందండి బస్ కోసం వెయిట్ చేయబట్టి. మేము ఏమంటారు కాళేశ్వరం వెళ్ళేసి వస్తున్నాం చిన్న పిల్లలను తీసుకొని. మినిమం 3 hours అవుతుంది. ఇంతవరకు లగ్జరీలు, సూపర్ డిలక్స్లు, రాజధానిలు ఇవి తప్ప ఇంకో బస్సే రావట్లేదండి. చిన్న పిల్లలు ఉన్నారండి. మేము ఎక్కడికి వెళ్ళాలి ఈ టైంలో? మేము డబ్బులు కూడా తెచ్చుకోలేదు చెప్పాలంటే. మేము మా పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలా? బస్ అనేది ఇంత పెద్ద స్టేషన్ లో ఒక బస్సు హాఫ్ అన్ అవర్ ఒకటైనా ఉండదా? బస్సులు ఏమైతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి? మేడారం అంటే మేడారం సీజన్ అయినా మేడారం అయిపోయి కూడా 2 weeks అవుతుంది. ఇంతవరకు ఎక్కడికి పంపిస్తున్నారు బస్సులని? హైదరాబాద్ కండి. ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు? 3 గంటలు వెయిట్ చేసి 3 గంటలు అవుతుందా? మీరు ఇప్పటిదాకా మరి బస్సులు అడుగుతున్న ఎంక్వైరీ ఆఫీస్ అడిగితే ఏమంటున్నారు? ఇప్పుడు వస్తాయి అంటున్నారు, వస్తున్నాయి అంటున్నారు కానీ ఇంకా రావట్లేదు. 3 గంటలు అవుతుంది. ఈ బాబు చిన్న బాబుని ఎత్తుకొని చాలా చెప్పి నిలబడ్డాం ఇక్కడే. ఇప్పుడు అన్ని అంటే డీలక్స్ బస్సులు అలాగే సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే వస్తున్నాయని చెప్పి అంటున్నారు. అసలు డీలక్స్ కానీ వేరే బస్సులు రాలేదు అంటున్నారు. మరి అప్పటి నుండి రాలేదా? అప్పటి నుంచి రాలేదు. మీరు ఎప్పుడు చూస్తున్నారా? మేము సార్ 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా సార్. 5 గంటల నుంచి ఒక్క బస్సు కూడా రాలే. 5 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నా. ఒక్క బస్సు కూడా రాలేదు. మీరు ఎక్కడ వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నాం అన్న. గత 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక్క బస్ అంటే ఒక బస్ రాలేదు. మొత్తం సూపర్ లగ్జరీ, రాజధాని, డిలక్స్ గీయేస్తున్నారు తప్ప ఎక్స్ప్రెస్ వేయట్లేదు. ఇప్పుడు ఎప్పుడైనా వరంగల్ లో వచ్చే అతి పెద్ద సమస్య ఏంటి అంటే 2 గంటలు ఇదే అర్ధరాత్రి టైంలో ఎప్పటికప్పుడు 2-3 గంటలైనా ఇట్లనే వెయిట్ చేయడం, పండుగలప్పుడు ఇట్లనే వెయిట్ చేయడం, సాటర్డే వీకెండ్ వచ్చినప్పుడు ఇట్లనే వెయిట్ చేయడం, ఇలా రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నది. అసలు ఈ ప్రజాప్రభుత్వం అంటున్నారు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అసలు ఇంతమంది ప్రజలు ఉన్నారు కదా. ఇంతమంది ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి అసలు ప్రభుత్వానికి అర్థం కావా? ఇది ఒక్క రోజే కాదు, ఇది ప్రతిసారి జరుగుతున్న ఒక చర్యనే తప్ప ఇంతవరకు అయితే ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. ఇది ఇక్కడ ఆదివారం కావడంతో చాలా మంది ప్రజలు కూడా దూర ప్రాంతాల నుంచి వెళ్లి వస్తూ ఉంటారు, గమ్యస్థానాలు వెళ్తూ ఉంటారు. ఇక్కడ సెలవు దినాలు కావడంతో అనేక ప్రాంతాలకు కూడా వెళ్లి వస్తున్నారు. కొంతమంది కాళేశ్వరం, కొంతమంది మేడారం, మిగిలిన ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా సాయంత్రం వరకే ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కువ చూసినా కానీ మొత్తం డీలక్స్ సూపర్ లగ్జరీ బస్సులే కనబడుతున్నాయి తప్ప ఇక్కడ ప్రయాణికులకు వెళ్లాల్సినటువంటి RTC బస్సులు అంటే ఎక్స్ప్రెస్ కానీ ఇక్కడ ఫ్రీ అంటే మహాలక్ష్మి పథకం నుంచి వర్తించేటువంటి బస్సులు కూడా సాయంత్రం 8 గంటల నుండే ఇక్కడ బస్సులు లేవని చెప్పి అంటున్నారు. మరికొంతమంది మనం మాట్లాడదాం. ఏం జరిగిందమ్మా? అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దాదాపు కొన్ని వందల మంది ఇక్కడ చూస్తున్నాము. బస్ స్టాండ్ లో మామూలు పండుగ పూట సీజన్లు ఎట్లుంటున్నారో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇంత మంది ఉంటున్నారు. ఒకసారి మీరు ప్లాన్ చేసుకోండి. ఒకసారి అక్కడ చూస్తున్నాము మొత్తం బస్సుల గురించి వెయిట్ చేస్తున్నటువంటి ప్రయాణికులు ఉన్నారు. హన్మకొండ బస్ స్టాండ్ డేలో ఎట్లాంటి క్రౌడ్ ఉంటుందో నైట్ టైం లో కూడా అట్లాంటి క్రౌడే ఉంటుంది. ఇదంతా చూస్తుంటే మాత్రం ప్రజలు ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి, చిన్న పిల్లలతో ఎక్కడ ఉండేది, అలాగే ముసలి వాళ్ళు ఉన్నారు, చాలా మంది వృద్ధులు ఉన్నారు. తమ గమ్యస్థానాలకు వెళ్ళలేక హోటల్లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇక్కడ ఒక సేఫ్ ప్లేస్ అయితే కాదు బస్ స్టాండ్ లో ఉండడం అనేది కూడా మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీరు? ముప్పల్ రింగ్ రోడ్ వరకు వెళ్ళాలండి. మేము వచ్చి దాదాపు 3 hours కి ఎక్కువ అవుతుంది. మాకు ఇక్కడ ఏంటంటే ప్రతిదీ డీలక్స్ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు, రాజధాని బస్సులు తప్ప ఒక ఎక్స్ప్రెస్ కనిపించలేదు మాకు 3 hours నుండి. మేము అడిగితే ఏమంటున్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయినాయి అంటే. మేము చూడండి అయితే వెళ్ళలే కదా అంటే మేము రాసినాం అంటున్నారు. అదేదో చూపెట్టండి మేము అడిగితే వాళ్ళని పోలీసు వాళ్ళని పిలవడం జరిగింది. మాకు వాళ్ళు రివర్స్ సమాధానం చెప్పడం జరుగుతుంది. మాకు ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నాం కదా, అడగడం దౌర్జన్యం. మాది మీరు ఎందుకు గొడవ పెడుతున్నారు? మేము అడగడం తప్పంట. వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ ఎందుకు గొడవ పెడుతున్నారు అని మా మీదకి అరుస్తున్నారు. సో మాది బాధ్యత కాదు అడగడం. ఈ 11:30 టైంలో మేము ఏం చేయాలి? పిల్లల్ని తీసుకొని వచ్చినాం. ఇప్పుడు మాకు సిచ్యువేషన్ ఏంది? మాకు వెళ్ళడానికి ఇప్పుడు బస్సులు వేస్తారా వేయరా అనేది మేము అడిగినాం. అనౌన్స్మెంట్ చేయలేదు సార్. 3 hours నుండి మాకు అనౌన్స్మెంట్ అనేది లేదు.
మాకు ఇప్పుడు ఏంటి మనం చూద్దాం అక్కడ కంట్రోల్ రూమ్ లో వాళ్ళు అడుగుదాము, అక్కడ వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఒక్కసారి మనం మాట్లాడదాము. కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు ఒకసారి మనం వాళ్ళతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ప్రజా సమస్యలు దృష్టిలో పెట్టుకుని కూడా కొంత ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అధికారులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. సార్ ఇన్ఛార్జ్ ఎవరండి ఇక్కడ మీరేనా? ఇక్కడ పబ్లిక్ కూడా డే టైమ్ లో ఎట్లా ఉన్నారో అంత క్రౌడ్ అయితే కనిపిస్తున్నది. మరి వాళ్ళకి ఏమన్నా చెప్తున్నారా లేకుంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తారు సార్ మీరు? ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అధికారులకు కూడా ఫోన్ చేశాము. బస్సులు కూడా రెగ్యులర్ గా ఉండేదే, రెగ్యులర్ సర్వీసులు వస్తున్నాయి. అందులో ప్రాబ్లం ఏం లేదండి. బస్సులు కూడా ఉన్నవి, అవి వస్తున్నాయి. 11:30 అవుతున్నప్పటికీ కూడా ఇంత క్రౌడ్ ఉంటుందంటే సమయానికి బస్సులు లేకపోవడం లేదా? ఉంటాంటది, ఒక్కొక్కసారి ఉంటాంటది. దాన్ని బట్టి మేము అరేంజ్ చేసుకుంటా ఉంటాం. మా అధికారులు కూడా ఎప్పటికీ అప్రమత్తంగానే ఉంటారు. అది జనరల్ గా మాకు జరిగేదే. అది దాన్ని బట్టే మా అధికారులు ఎప్పటికీ అలర్ట్ గా ఉంటారు. డ్రైవర్లను కూడా ఇంటర్వ్యూలలో పిలిపిస్తూ ఉంటాం. నైట్ వాళ్ళు కొద్దిగా తయారై రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అది మా అధికారులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం. వాళ్ళు కూడా అలర్ట్ ఉన్నారు. వాళ్ళు కూడా డ్రైవర్లకు ఫోన్ చేశారు. వాళ్ళు కూడా తయారై వస్తారు, పంపించేస్తుంటాం. ఇక్కడ బస్ సర్వీసుల గురించి పోలీసులను పిలిపించి దౌర్జన్యం చేస్తున్నా అని చెప్పి అంటున్నారు కదా, అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు కానీ ప్రయాణికుల కోసానికి ఎప్పుడు సెక్యూరిటీ ఉంటది. వాళ్ళు ఎప్పటికి ఉండేవాళ్ళే. వాళ్ళు కొత్త వాళ్ళైతే ఎవరు రాలేదు ఇక్కడికి, ఎప్పటికీ ఉండేవారే వాళ్ళు. చూస్తున్నాం. ఎందుకంటే పబ్లిక్ మాత్రం ఇక్కడ డే టైమ్ లో ఏ విధంగా ఉందో ఈ సాయంత్రం సమయంలో కూడా అనుకున్న సమయానికి బస్సులు రాకపోవడం వల్ల కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కసారి మనం చూస్తున్నాం హైదరాబాద్ కు వెళ్ళేటువంటి బస్సులు రాత్రి 11:30 వెళ్ళినటువంటి టైంలో కూడా ఫుల్ పబ్లిక్ కూడా క్రౌడ్ ఉంటుందంటే ఇక్కడ బస్సులు సమయానికి రాకపోవడమే మనం స్పష్టంగా చూస్తున్నాము. ముఖ్యంగా చాలా మంది చిన్న పిల్లలు, వృద్ధులు కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. అసలే ఇక ఒకవైపు చలి పెడుతుంది, మరోవైపు పిల్లల్ని తీసుకుని గమ్యస్థానాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం ఇంకా చూడొచ్చు మొత్తం ఈ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి క్రౌడ్ అంతా కూడా ఇప్పుడు డే టైమ్ లో పండుగ సీజన్లలో, సంక్రాంతి అలాగే మిగిలిన పండుగలలో ఎట్లాంటి పరిస్థితులు డే టైమ్ లో ఉంటాయో ఈ టైంలోనే ఇంత కనపడుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు యాజమాన్యాలు అలాగే కొన్ని ప్రైవేటు బస్సులకు వాళ్ళ కోసమే పనిచేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ డీలక్స్ కూడా సమయానికి రాలేకపోవడము, అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి బస్సులు కూడా లేకపోవడము, ఎక్కడ చూసినా గానీ ఈ క్రౌడ్ మాత్రం కంటిన్యూగా గత 3 గంటల నుండి ఇట్లనే కొనసాగుతుండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. ఎప్పటి చేస్తున్నామా మీరు? ఒక హాఫ్ అన్ అవర్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఉప్పల్కి వెళ్ళాలి. బస్సులు ఎప్పుడైనా ఈ రాత్రి ఇంత క్రౌడ్ చూసినా మీరు ఎప్పుడన్నా? చూడలేదు ఫస్ట్ టైం. మరి బస్సులు అన్ని వస్తున్నాయి, టైంకి వస్తున్నాయని చెప్పంటారు. నిజంగా బస్సులు వస్తున్నాయి టైంకి? వచ్చినా ఫుల్ అవుతున్నాయి. ఏ బస్ చూసినా ఖాళీ సీట్లు దొరుకుతలేవు. కష్టమైతే. మీరు ఎట్లా ప్రాబ్లం చూస్తున్నా? 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. బస్సు వస్తున్నాయి, ఫుల్ అవుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే మా మదర్ ఉన్నది, దాని కొరకు వేరే బస్ వెళ్ళిపోయాడు. అట్లా ప్రాబ్లం అవుతుంది. ఎప్పటి చేస్తున్నా? మేము వీడికి సమ్మక్క సారక్కకు వచ్చినాం. 2 గంటలు ఆయన నిలబడి బస్సులు అది రాదు ఏది లేవు. ఇంకా చిన్న చిన్న పిల్లలు, ముసలోళ్ళు, నేను ఇక ముసలోనే కదా, ఇంతవరకు ఏం లేదు. ఎట్లా చేయాలని అర్థమైతే లేదు. అది మనం చూడొచ్చు మొత్తం ఎక్కడ చూసినా చిన్న పిల్లలతో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ వాళ్ళు ఇక్కడ చాలా బాధపడుతున్నారు. చిన్న పిల్లలతో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఏం జరిగిందమ్మా? ఎప్పటి వెయిట్ చేస్తున్నారు? మేము 9 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంతవరకు ఒక బస్సు లేదు. వచ్చిన బస్సులు ఫుల్ అవుతున్నాయి, రిజర్వేషన్ అంటున్నారు. ఇక చిన్న పిల్లల్ని వేసుకొని సలీలా హైదరాబాద్ బస్సు కొరకు వెయిట్ చేస్తున్నాం. మా పరిస్థితి ఇలా ఉంది. ఏంటిదమ్మా? హైదరాబాద్ బస్సు ఒక్కటే నీకు పుణ్యం వస్తుంది. ఏమంటారు? మా అధికారులు అడిగిరా మీరు ఎక్కడ వెళ్ళి బస్సులు ఉన్నాయని చెప్పి అడిగిరా? అన్న అడిగి వచ్చిండు కానీ ఏం చెప్పిండో ఏమో సార్ మాకు తెలియదు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఏం చేయలేదు. బట్టలు ఇట్లా కప్పుకుని పోయి దేవుని కాడ చూసి వస్తామంట అని వచ్చినాము. ఈడు దాకా దిగినాము. ఇక హైదరాబాద్ బస్సు ఒక్కటే నీకు చాలా పుణ్యం వస్తుంది. సరే సార్. ఎప్పటి ఉంటున్నా మేడం? మేము వచ్చి అందరం ఒకటే నాయన అక్కడ మేడారం పోయి వచ్చినాం. చిన్న చిన్న పిల్లలు ఉండరు, ఏం లేవు. కప్పుకుందికే సేనికే ఎట్లా వాడుకున్నారు, ఏం చేయలే. ఏపిస్తే వెళ్ళిపోతాం కదా నాయన. ఎందుకు వేస్తలేదు? మా బస్సులు చాలా ఉంటాయి, ఎందుకు వేస్తలేదు బస్సులు? నాయన మీకెరక మాకేమెరక ఇట్లా చేస్తారు బస్సులు. ఏదేమైనప్పటికీ కూడా ప్రయాణికులు మాత్రం కొంత తీవ్ర ఇక్కట్లయితే పడుతున్నారు. ఇక్కడ సాయంత్రం దాదాపు 8-9 గంటల వరకే ఇక్కడ మొత్తం బస్ స్టాండ్లన్నీ ఖాళీ కావాల్సినటువంటి పరిస్థితి. కానీ అయినప్పటికీ కూడా బస్ స్టాండ్లలో ఈ క్రౌడ్ చూస్తుంటే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బందికర వాతావరణం. చిన్న పిల్లలతో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా సరే హైదరాబాద్ కు వెళ్లేటువంటి బస్ స్టాండ్ లోనే కాదు, మనం చూడొచ్చు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లేటువంటి ఆ బస్ స్టాండ్ లో కూడా మొత్తం క్రౌడే ఉంటుంది. ఇక్కడ ఇప్పటి వరకు అంటే అర్ధరాత్రి అవుతున్నప్పటికీ కూడా ఇంత క్రౌడ్ ఉంటుందంటే
ఇక్కడ మరి ఎవరి నిర్లక్ష్యము, దీనికి సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు, ఎప్పటి వరకు మేము పడిగాపులు కాయాలని చెప్పి ఇక్కడ ప్రయాణికులు మాత్రం తమ ఇబ్బందులను కూడా ఆర్టీవీతో వెళ్ళగలుగుతున్నారు. వెంటనే ఆర్టీవీకి ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో ఆర్టీవీ ఉటా బస్ స్టాండ్ కు చేరుకుని ప్రజా సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే కావాల్సిన బస్సులను తమ గమ్యస్థానాలకు చేర్చవలసిందిగా ప్రజలు మాత్రం, ప్రయాణికులు మాత్రం ఆర్టీసీ యాజమాన్యాన్ని అలాగే ఇక్కడ అధికారులు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. చేస్తుంది ఇక్కడ వచ్చి 2 గంటలు అవుతుంది, ఒక బస్సు కూడా లేదు, జనరల్ బస్సు కూడా లేదు. ఏం గవర్నమెంట్ ఇది, ఏం నడిపిస్తుంది? కాదండి, మేము 9:30కి వచ్చి కూర్చున్నామండి. అప్పటి నుండి ఎక్స్ప్రెస్ రాలేదు, ఒక్క ఎక్స్ప్రెస్ రాలేదు. ప్రతి వెహికల్ డీలక్స్ పంపించారు, రాజధానిలు పంపించారు. ప్రతిదీ వాళ్ళు రిజర్వేషన్ చేసుకుంటూ కూర్చున్నారు, కానీ ఎటువంటి అనౌన్స్మెంట్ అనేది చేయడం జరగలేదు. సో మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని 2 గంటల నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేయడం జరుగుతుంది. ప్రతి బస్సుకి ఎదురు వెళ్తుంటాయి, ఫుల్ అవుతున్నది తప్ప మాకు ఎటువంటి సోర్స్ ఇక్కడ ఎటువంటి పరిష్కారం జరగట్లేదు. సో మేము అడగడం వల్ల ఏమంటున్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయినాయండి అని అంటే, మా కాదనకుండా ఎలా వెళ్ళిపోయినాయి వాళ్ళు లిస్ట్ చూపిస్తామంటారు, చూపించమనండి. ఏ బస్ నెంబర్ రాశారు, ఎలా వెళ్ళింది, ఏమన్నంటే మేడారం పోయినాయి అంటున్నారు. మేడారం సీజన్ లోనే బస్సులు నడిచినాయి, సీజన్ అంతా అయిపోయింది. రేపు సీఎం మీటింగ్ ఉంది, సో బస్సులు ఆపినామని ఒకరు అంటున్నారు. సీఎం పబ్లిక్ ఏంది, సీఎం ఎక్కడికి వచ్చిర్రు? మరి పబ్లిక్ ని ఇంకా నైట్ 11:30కి ఇంత ఇబ్బంది పెట్టడం దేనికి? ఇప్పుడు బస్సులు వేస్తారా ఏరమ్మా తెలియాలి. ఇటువంటి రాజధానులు ఇప్పటికి 4 వదిలిండ్రండి. ఇంతవరకు ఎక్స్ప్రెస్ అనేటివి 3 hours నుండి ఒక్క బస్ లేకుండా ఉంటుందా? బస్ స్టాండ్ లో ఇంతమంది జనాలు అందరు డబ్బున్నలే ఉంటదా అంటే ఉండదు కదా. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఇప్పుడు మేము ఎక్కడ పడుకోవాలి? హైదరాబాద్కి వెళ్ళాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? 8:30 వరకే బస్సులు బంద్ అని చెప్పిండు. మరి 8:30 బంద్ అయినా అలా మాకు ఎందుకు చేయలే? అలా చేయాలి కదా, మాకు ఎందుకు చేయలే? మాకు చేయాలి కదా, చెప్తే ఎక్కడో అక్కడ పోతారు కదా వాళ్ళు. 8:30 చూసుకుంటారు కదా, మరి ఎందుకు అలా చేయలే మాకు? ఇద్దరాని సార్ మేము 8 గంటలకు ఇచ్చున్నాం. ఇప్పటికి బయట పోయి ఇంతవరకు అన్నం కూడా తిల్లే, టిఫిన్ కూడా తిల్లే, ఏం తిల్లే. ఎప్పుడు బస్సు వేస్తానంటే మేము వెళ్ళిపోదామని చూస్తున్నాం. అన్ని డీలక్స్ బస్సులు మొత్తం అన్ని ఆ బస్సులు వేస్తారు. 400 రూపాయలు 500 రూపాయలు కిలో అంటారు, డబ్బులు తీసుకుంటారు సార్. అది ఇక్కడ చెప్తే పోలీసులు పిలిపించుకున్నారు కంట్రోల్ వాళ్ళు. అది నా బాధ, అందరి బాధ, అదే సమస్య సార్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store